తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ నా పేరు. తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చినటువంటి 250 గజాల భూమి, 25,000 పెన్షన్, అదేవిధంగా గుర్తింపు కార్డు ఇస్తానని మరి గత పాలకులు కూడా 10 సంవత్సరాలు పాలించి మరి ఉద్యమకారులను నిజంగా వెన్నుపొడి పొడిచిండ్రు. మీకు అందరికీ తెలుసు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ ఉద్యమకారులకు కూడా మేము న్యాయం చేస్తానని చెప్పి ఇవాళ మమ్మల్ని తొంగలో దొక్కినట్టు వెన్నుపోట్లు కొడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ప్రశ్న. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఫిబ్రవరి నెలలో సబ్ కమిటీ వేస్తానని పొన్నం ప్రభాకర్ మంత్రి గారు వెల్లడించారు. మరి ఫిబ్రవరి పోయింది, మార్చి ఎండింగ్కి వచ్చింది, ఇప్పటి వరకు సబ్ కమిటీ ఎందుకు వేయలేదని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు అంటే పిచ్చోళ్ళ కనబడతా ఉన్నారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మేము కాదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా కదా మీరు ఇలా సీఎం పీటలో కూర్చున్నారు. సబ్ కమిటీ వేయకుండా ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నా మీరు. మరి ఇవాళ ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలలో కూడా ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా మరి ఉద్యమకారుల హక్కుల కోసం కానీ వాళ్ళ హామీల కోసం మాట్లాడకుంటే ఎంత బాధాకరం ఇది. కాబట్టి దీన్ని ఉద్దేశించి ఉద్యమకారులందరూ ఇలా కన్నెర్ర చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఏకమై 33 జిల్లాలలో ఉన్న ఉద్యమకారులందరం కూడా ఇలా ఈ నెల 30వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడికి ఇలా పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా నా సంఘం తరపునే కాకుండా మిగతా సంఘాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఖచ్చితంగా 30వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు 2 కూడా జాగిత్తా అని చెప్పిండ్రు, 25,000 పర్ మంత్ ఇస్తా అని చెప్పిండ్రు. దాని మీదనే 33 జిల్లాలో ఈరోజు ఉద్యమకారులు ఎంతో అవస్థపడుతున్నారు. అయినా హైకోర్టు కూడా ఉద్యమకారులకు ఒక 9-8 వారాల్లో క్లియర్ చేయమని చెప్తే అట్టే పెండింగ్ పెట్టిండ్రు. మేము సోమవారం నాడు మాత్రం 30వ తారీఖు నాడు తెలంగాణ 33 జిల్లాల నుంచి ఉద్యమకారులను ఏకమై అసెంబ్లీ ముట్టడిస్తాం, అవసరం పడితే అసెంబ్లీ అగ్గిపులో చేస్తాం. మాకు ఏదున్నా సోమవారం వరకు మాకు తెలియజేయాలి. ఉద్యమకారుల పక్షాన ఎంత బాధపడుతుండ్రు, చనిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారుల గోస కలిగి మీరు ప్రభుత్వంలో ఉండరు. మేము చెప్తున్నాం బాధ, మా బాధ ఉద్యమకారుల ఆవేదన బాధ చెప్తున్నాం. ఖబర్దార్, ప్రతి ముఖ్యమంత్రి ప్రతి మంత్రులు కూడా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. దీన్ని మాత్రం ఎంత పోలీసు పెట్టినా వారు ఆపలేరు. 30 మాకు మా అందరికి కావాల్సింది ఉద్యమకారులకు న్యాయం అంటే 2 గుంటలు జాగా ఇస్తామని చెప్పిండ్రు కాబట్టి 2 గుంటలు జాగాలు, అదేవిధంగా 25,000 ఇస్తామని చెప్పిండ్రు. దీని మీద మీరు స్పందించకుంటే హైకోర్టు స్పందించింది చేయమని చెప్పి మేము అడుగుతున్నాము. మీరు చేస్తామని చెప్పిండ్రు కాబట్టి మేము ప్రభుత్వాలకు ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాము, గెలిపించాం. కానీ మర్చిపోయారు. మేము గుర్తు చేస్తున్నాం. ఖబర్దార్ కావాలి. జై తెలంగాణ. ఉద్యమకారు ఐక్యత.